దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మరి చాలా దుఃఖకరమైనటువంటి సమయము. గిద్యోన్ గారని మాకు పరిచయము, చర్చికి వచ్చే వారందరికీ కూడా. ఆయన పేరు మరి మీరు సాయిల్ అంటున్నప్పటికీ నేను 2016లో మజిద్పల్లి వచ్చినప్పుడు ఆయన ముందుండి చర్చి కార్యక్రమాలలో అప్పుడు నదరిలను అక్కడ చర్చి ప్రారంభించండి. అప్పుడు కూడా అన్ని రీతులుగా తన ముందుండి సహకరించేటటువంటి సేవాసక్తి కలిగినటువంటి వ్యక్తి. మరి మొన్న వాస్తవానికి ఆయన చనిపోయినటువంటి విషయం నాకు తెలియదు. నేను కూడా గజ్వేల్లో లేను. నేను మరి పూణే ప్రాంతానికి పరిచయం నిమిత్తం వెళ్ళాను. అన్నగారు పెట్టారు, సో రాలేకపోయినాం. చాలా అద్భుతంగా మరి తన యొక్క అంతిమయాత్ర కార్యక్రమం జరిగిందని నతనేల్ గారు చెప్పడంతో నేను చాలా సంతోషించాను. ఒక విధంగా ఆ యొక్క సందర్భంగా సువార్త ప్రకటించబడింది. మరి ఇంకా చాలా వయసు తనకుండే, బతకాల్సినటువంటి మనిషే, ఇప్పుడే చచ్చిపోయేటటువంటి మనిషి ఏం కాదు. మరి దీర్ఘకాలిక వ్యాధులు ఏం లేవు తనకి, మరి లేవలేని స్థితిలో ఉన్నాడు అనేది లేదు. మంచిగా నడుస్తూ తిరుగుతూ అందరితో మాట్లాడుతూ ఆరోగ్యపరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లా సడన్గా మరి ఈ లోకంలో చివరి యాత్ర అనేటటువంటిది మరి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఎన్నో అనుకుంటాం, ఇంకా కొంతకాలము ఇంకా కొంత మంచి ట్రీట్మెంట్ అందిస్తే బాగుండే. తనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కుటుంబ సభ్యులుగా పిల్లలుగా చేశారు. కానీ దేవుని యొక్క చిత్తములో ఆ దినము దేవుడు నిర్ణయించాడు అని మనము నమ్మాలి. మరి మనమైతే నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకూడదు. ఆయన ఎటో వెళ్ళలేదు. గజ్వేల్ నుంచి ఇప్పుడు నేను మజిద్పల్లికి వచ్చిన, ఇప్పుడు నేను గజ్వేల్ లేను. మరి గిద్దన్ గారు ఈ లోకాన్ని విడిచి ఇంకో లోకానికి వెళ్ళాడు. ఆయన ఎక్కడో గాల్లో కలిసిపోయాడు, మాయమైపోయాడు. ఇంకెప్పుడు మళ్ళీ కనబడా అనుకోవద్దు, మళ్ళీ కనబడతాడు. ఆయన మళ్ళీ మమ్మల్ని కలుసుకుంటాడు, మాట్లాడతాడు. ఇది భవిష్యత్తులో జరగబోతున్నటువంటి వాస్తవం. ఏదో అయోమయంలో క్రైస్తవులుగా మరి మేమైతే లేం. ఏ లోకంలో ఉన్నాడో, ఏ గాల్లో కలిసిపోయాడో, ఏ చెట్టు కింద వెళ్ళాడుతున్నాడో అనే అయోమయము క్రైస్తవులుగా మాకు లేదు. ఒక స్పష్టత దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి నిశ్చయంగా నేనైతే గిద్దోని గారిని మళ్ళీ కలుసుకుంటానని నేను నమ్ముతున్నాను. అతి త్వరలోనే ఈ లోకానికి మరలా యేసుప్రభు రాబోతున్నాడు. అతి త్వరలోనే ఈ లోక చరిత్ర అంతా కూడా ముగించబడబోతున్నది. అప్పుడు మరలా అందరూ కలుసుకుంటారు. అక్కడ దేవుని నమ్మని వారు వస్తారు, దేవుని నమ్మిన వారు వస్తారు, అందరూ వస్తారు. కాబట్టి మరి అటువంటి నిరీక్షణ మనకున్నదనే విశ్వాసంతో మరి నేను ఎప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చినా నేను ఒక పాట పాడతానని అడిగి మరి పాట పాడేవాడు ఆయన. ఆయన నేర్చుకున్న పాటలు, నోటికే పాడేటోడు పాటలు, చాలా పాటలు మరి అడిగి పాటలు పాడేవాడు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా గిద్దోన్ గారి పాట కూడా ఖచ్చితంగా ఉండేది ఆ యొక్క మీటింగ్ ప్రోగ్రాంలో. అదేవిధంగా చర్చ్ కార్యక్రమాలు ఏవి చేసినా కూడా తన వంతు తన సహాయం ఎప్పుడు అందించేవాడు. ఎప్పుడు కూడా నతనేల్ గారు ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు నా దగ్గర నేను ఇవ్వనండి అనేవాడు కాదు. ఏదో తనకు తోచిన సహాయం, బియ్యం ఇవ్వడము చర్చ్ కొరకు, లేకపోతే మీటింగ్ ఖర్చుల కోసం ధనము సహకరించడము, ఏదో ఒకటి తన వంతు తను అయినంత వరకు చేశాడు. అటువంటి మంచి సాక్ష్యము తనకైతే ఉన్నది. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి కొద్దిసేపు, నేను ఎక్కువసేపు మాట్లాడడం మీ అందరికీ తెలుసు, ఒక 10 నిమిషాలు నేను మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయములో నుంచి ఒక చిన్న మాట చదువుదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. చదవన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవన లేఖన పరిశుద్ధ భాగంలో ఒక శ్రేష్ఠ భక్తుడు, ఆయన పేరు బిలాము. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు ఎటువంటి మరణం కావాలి అంటే నాకు నీతిమంతుల మరణము వంటి మరణము కావాలి. మరణమును గురించి మనం కలిగి ఉండాల్సినటువంటి గురి మర్చిపోదు దేవుని బిడ్డలారా. నువ్వు పుట్టినరోజే, ఇప్పుడు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయినాం అనుకో, జాయిన్ అయిన రోజే మన రిటైర్మెంట్ డేట్ కూడా ఇస్తారు. జాయిన్ అయిన రోజే నువ్వు పలానా సంవత్సరం పలానా డేట్ రోజు రిటైర్మెంట్ అయిపోతుంది. దాన్ని 139వ కీర్తన 16-17 వచనాల్లో దేవుడు అంటాడు, నా దినములలో ఒకటైనను మరి జరగక ముందే నా జీవితపు దినముల లెక్క అంతా కూడా నీ గ్రంథములో నీవు రాసి పెట్టావు. మనం పుట్టినరోజు ఉంది ప్రతి ఒక్కరు కదా. మరణ దినము ఎవరి వశం కాదు. మన పుట్టినరోజు దేవుడు మనం చనిపోయే రోజు కూడా రాసి పెట్టినాడు. ఆయన దగ్గర ఉంది డేట్. మనకు తెలియదు, మనకు చెప్పలే. మనకు దేవుడు చెప్పింటే మనం బతుకుతామా?
2026 సంవత్సరము జూన్ నెల 23 తారీఖుని డేట్ అని తెలిసిందనుకో, ఇక రేపటిదాకా ఈరోజు నువ్వు దినదినం చచ్చిపోతావు. దేవుడు ఏంటంటే మన మరణపు దినం మనకు తెలియకుండా చేసిండు ఒక ఆశీర్వాదకరమైన కార్యం అది. కానీ ప్రతి ఒక్కరికి మరణ దినము ఉన్నది. మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు లేరు అనేటటువంటి వాస్తవాన్ని 89వ కీర్తన 48-49 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి నీతిమంతుల మరణం వంటి మరణం అంటే ఏమిటి చెప్పండి? అంటే మిక్కిలి వృద్ధాప్యంలో, పండు వృద్ధాప్యంలో 100 సంవత్సరాలలో మంచిగా అప్పటిదాకా బ్రతికి పిల్లలు చూసి చనిపోవడం నీతిమంతుల మరణమా? లేకపోతే మంచి సమాధి కార్యక్రమం జరగడం నీతిమంతుల మరణమా? మన గజ్వాల్లో ఒక ఆయన నాకు కలిశాడు, చాలా కోటేశ్వరుడు. ఆయన గజ్వాల్లో ఉన్నటువంటి 20 మంది కోటేశ్వరుడు ఆయన ఒకడు. సునీల్ మా నాయన చనిపోయాడు. మొత్తం ప్యూర్ గంధం చెక్కలు తెప్పించినాం మేము. గంధం చెక్కల్లో మొత్తం ఒక 200 లీటర్ల నెయ్యి తెప్పించినాము. 200 లీటర్ల నెయ్యితోని గంధం చెక్కల మీద మా డాడీ యొక్క దహన సంస్కారాలు జరిగించినాం అని చెప్తున్నాను. నాకు చెప్తుంటే పక్కకున్న వాళ్ళ అబ్బా ఆయన అదృష్టవంతుడు, భాగ్యవంతుడు, ఎంత అద్భుతం. గంధపు చెక్కల్లో అరే ఏ చెక్కలతో తలగబెడితే ఏమన్నా చెప్పు, ఎట్లయినా బూడిదైపోవాల్సిందే. నువ్వు గంధం చెక్కలు తలగబెడుతున్నావా, తుమ్మ చెక్కలతో తలగబెడుతున్నావా, మట్టిలో కలిపేస్తున్నావు, అది మ్యాటర్ కాదు. ఎటు పోతున్నాడు చనిపోయిన తర్వాత అనేది ఆలోచన చేయాలి. ఏంటండి, యోబు అంటాడు, ఒక ప్రవక్త బైబిల్లో 14వ అధ్యాయం 10వ వచనంలో చనిపోయిన తర్వాత నరులు ఏమవుతున్నారు అని ఒక ప్రశ్న ఉన్నది. దానికి మనం ఏం చెప్తున్నాం ఏంటండి? ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదు ఇలలో నా నరుడా, నీవు చేసిన కర్మ నీవు అనుభవించురా, నేను వెళ్ళిపోతున్న గురుడా అని చెప్పారు. అంటే అర్థమైందంటే అది ద డాక్టర్ ఆఫ్ కర్మ. మన దేశంలో నమ్ముతున్నప్పుడు ఏంటంటే, రే భయ్ బతికినంత కాలం మంచిగా బతకాలి, నువ్వు చెడ్డ కార్యాలు చేయకపోతే, చెడ్డ కర్మలు చేయకపోతే నువ్వు మళ్ళీ ఉత్తమ జన్మ జన్మిస్తావు, ఇంకేదో తల్లి గర్భంలో ఎక్కడో నువ్వు భూమి మీద పుడతావని మరి కర్మ సిద్ధాంతం చెబుతున్నది. నువ్వు నీచ కార్యాలు చేసినావు అనుకో, తాగుడు, తినుడు, వ్యభిచారము, నిష్టానుసారంగా మోసాలు చేస్తూ బతికితే నువ్వు ఒక బల్లిగానో, పిల్లిగానో, కుక్కగానో పుడతావని చెప్తున్నది మన యొక్క ధర్మం. మరి తాగుతూ తింటూ చచ్చిపోతున్న వాళ్ళందరూ ఎక్కడ కుక్కలు, ఎక్కడ బల్లులు, ఎక్కడ తొండలుగా వాళ్ళు పుడుతున్నారు, ఎక్కడ వాళ్ళు జంతు జాతి పుడుతున్నారు. ఒకవేళ జంతు జాతి కనుక పుడితే ఎవడో మవ్వ ఒక ఆమె ఉంటే దేవుడు నమ్మలేదు, గయ్యాలు గంప, ఎవరి మాట వినలేదు, కళ్ళు తాగుతూ బతికింది జీవితకాలం అంతా. ఇప్పుడు ఆమె చచ్చిపోయి ఒక కోడిగా పుట్టింది అనుకో, ఇప్పుడు నేను కోడిని కోసుకొని తింటే ఎవరిని కోసుకొని తిన్నట్టు? ఆమె ఒక దోమ పుట్టి నా చంప మీద ముద్దు పెడదామని వచ్చి కరుస్తున్నది అనుకో, నేను చంపొద్దు, అట్లనే గర్వనియాలి. మా ఎవరిని అయ్యుండొచ్చు, నెత్తిల పేను కూడా మనం చంపొద్దు, ఎవరో మన తాత ముత్తాతలు అనుకోవాలి వారిని. ఎంత కష్టినా పేర్లను గీకొద్దు, చంపొద్దు. అది కర్మ సిద్ధాంతం చెప్తున్నటువంటి విషయం. ద డాక్టర్ ఆఫ్ కర్మ హిందూ మతం బోధిస్తూ ఉంది. ద డాక్టర్ ఆఫ్ షింటో ఒకటి బోధిస్తూ ఉంది. షింటోయిజం వాళ్ళు ఏం చేస్తారంటే, చచ్చిపోయిన మనుషులకి ఏమన్నా మనం ఇవ్వాలనుకుంటే వాడికి అక్కడ ఒక కారు కావాలని వాడు ఆశపడడానికి చచ్చిపోయే టైంలో, వాడు చచ్చిపోయిన తర్వాత మనం ఒక పేపర్తో, కాగితంతో ఒక కారును తయారు చేసి వాడిని పుల్లగీసి తలగబెడితే ఈ కారు అక్కడ పోయి వెళ్తుందంట. అది వారి యొక్క సిద్ధాంతం. ఇస్లాం ఏం చెప్తున్నది అంటే, దేవుడు రేపు చనిపోయిన తర్వాత మరి తూకం వేస్తాడంట పరలోకం పోయిన తర్వాత. నీ జీవితంలో మంచి పనులు ఎన్ని ఉన్నాయి, చెడ్డ పనులు ఎన్ని ఉన్నాయి. మంచి పనులు ఎక్కుంటేనేమో నువ్వు జన్నత్కి వెళ్తావు, చెడ్డ పనులు ఎక్కుంటేనేమో నువ్వు నరకానికి వెళ్తావు అని ఇస్లాం మతము చెప్తున్నది. కానీ క్రైస్తవ మతం ఏం చెప్తున్నా అంటే, క్రైస్తవ మతం కర్మల గురించి మాట్లాడతలేదు. నువ్వు జీవితకాలం అంతా నీకు ఏ మంచి కర్మ చేయడం చేత కాదు. మంచి కర్మల చేత ఒకడు మోక్షమును సంపాదించేదే వాస్తవం అయితే, ఆ దేవాది దేవుడు భూమికి దిగి రావాల్సిన అవసరం అసలే లేదు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవం. బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు అనే ఒక పుణ్యపురుషుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా మన యొక్క సమస్త కర్మలు, సమస్త పాపాలు ఆయన రక్తంలో కాలిపోతున్నాయి. మనకు పరలోక రాజ్యానికి మార్గం దొరుకుతున్నదని బైబిల్ చెప్తుంది స్పష్టంగా. ఆ యొక్క దేవకుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాడు. మనల్ని చెప్పిన ఏంటంటే, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనై వచన వచహ అన్నారు. అంటే పుత్రుడు లేకపోతే వారికి మోక్షం లేదండి, పుత్రుడు ఉండాలి. ఏమంటారు దాన్ని? చచ్చిపోయినట్టు పడతారు కదా, చేతిలో ఒకటి పట్టుకొని పోతారు కదా వెనకాల, ఏమంటారు? తలగొరికి పెట్టేవాడు. ఇది అక్కడి నుంచి వచ్చింది అనమాట. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనై వచన వచహ అంటే పుత్రుడు లేకపోతే వారికి మోక్షం లేదు. మరి కొంతమందికి మొత్తం ఆడపిల్లలే పుడతారు, వాళ్ళకి మోక్షం లేదా ఏంటండి? అంటే ఏది కూడా వాస్తవము అవాస్తవం అనేటువంటి విషయాలు. అపుత్రనాస్తే గతిర్నాస్తి అంటే దేవకుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు భూమి మీద పుడతాడు, ఆయన యొక్క జన్మ ద్వారా మనకు మోక్షం దొరుకుతుంది. అది ఆ యొక్క శ్లోకం వెనకాల ఉన్నటువంటి వాస్తవం. దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, మనము మరణము పట్ల నువ్వు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు.
మా కట్టుబాట్లు మాకున్నాయండి, మా మతాలు మాకున్నాయి, మా కులాలు మాకున్నాయి, మా కుల గోత్రాలు మాకున్నాయి, మీరెవరు మాకు చెప్పేది, మేము ఈ మతంలో పుట్టినా ఇళ్ళనే ఉంటామంటూ మీరు అనుకోవచ్చు, అవకాశం ఉందండి. ఎవరికి బలవంతం లేదు. క్రైస్తవం అంటే బలవంత మత మార్పిడి చేసేటటువంటి ఒక వ్యవస్థ కాదు. ఓ రోడ్డు పంట వెళ్తున్నాడు, బండికి స్టాండ్ తీసుకోలే, సైమన్ గారు చెప్తారంటే బాబు బండికి స్టాండ్ తీసుకో అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నానికి? ఆడు మా కులపడు అని చెప్తున్నాడా, మా మతపడు అని చెప్తుండా, మా ఇంటోడు అని చెప్తుండా? ఎవడాడు? ఆడు ఎవడో తెలియదు. వాడు స్టాండ్ తీసుకోకపోతే వాడికి ప్రమాదం ఉండదు. కొంత ముందుకు పోయిన తర్వాత ఏదో ఒక దగ్గర ఒక రాయో రప్పో తాకితే వాడు చచ్చిపోయే అవకాశం ఉంది. సంవత్సరానికి 50,000 మంది యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు తెలంగాణలో. సంవత్సరానికి తెలంగాణ సర్వే ప్రకారం. ఏంటంటే వాడికి ప్రమాదం ఉందని బాబు స్టాండ్ తీసుకొని చెప్తాం. నేను తీసుకొని ఇట్లనే పోతా అంటే నష్టం ఎవరికి చెప్పండి? వానికి నష్టము. ఈరోజు మేము సువార్త చెప్తున్నామండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇంకో లోకం ఉన్నది. నువ్వు ఈ లోకంలో ఏ రీతిగానే బ్రతకొచ్చు. ఒకడు చాలా ఉన్నతమైన ధనవంతుడిగా బ్రతికినాడు, ఏంటంటే ఏ సమస్య లేదు వానికి. మంచి ఊదారంగ వస్త్రములు, ఎప్పుడు లెనిన్ క్లాత్, మంచి సన్న నార వస్త్రాలు ధరించినాడు, చాలా మంచి భోజనం భుజించినాడు, చాలా హ్యాపీగా జీవితం వాడు ఎంజాయ్ చేసినాడు. చనిపోయినప్పుడు వాడి యొక్క సమాధి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఆ దేశంలో ఉన్న కోటేశ్వరులు అందరూ వచ్చారు వాడి యొక్క సమాధి కార్యక్రమానికి. ఇంకోడు ఆ పక్కకే ఉన్నాడు, ఆ యొక్క ధనవంతుడి ఇంటి ముంగట. ఈ ఇంటి ముంగట తిన్నటువంటి బల్ల మీద పడ్డ ముక్కలన్నీ ఒక దగ్గర కుప్ప చేసి, తింటున్నప్పుడు పడతాయి కదా మెతుకులు కొన్ని, ఆ మెతుకులన్నీ ఇట్లా బట్టలో కుప్ప చేసి తీసుకుపోయి ఆ కుక్కలకి వేస్తారనమాట. ఆ కుక్కలకి వేసే స్థలంలో అక్కడ కూర్చున్నాడు ఒకడు భిక్షగాడు, ఆయన పేరు లాజరు. ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి, పుండ్లు ఉన్నాయి. ఆ కుక్కల దగ్గర ఈ ధనవంతుడు వేస్తున్నటువంటి ఆహారమును భుజిస్తున్నాడు వాడు. ఒకరు చనిపోయారు. ఆ ధనవంతుడు చచ్చిపోయాడు, ఆ దరిద్రుడు లాజరు చనిపోయాడు. క్షణాల్లో మారిపోయింది వ్యవస్థ. ఒక క్షణంలోనే ఈ ధనవంతుడేమో పోయి అగ్నిజాలలో యాతపడుతున్నాడు, ఆ యొక్క దరిద్రుడేమో దేవుని యొక్క రొమ్మన కూర్చొని, అబ్రహాం రొమ్మన కూర్చొని ఆనందిస్తూ ఉన్నాడు. ఎవరిది నీతిమంతుల మరణం చెప్పండి ఇక్కడ? ఏంటంటే ధనంగా ఆరోగ్యంగా బతికినది నీతిమంతుని మరణమా? చాలా ధనము సంపాదించి హ్యాపీగా బతుకుని నీతిమంతుని మరణమా? కాదు. యేసు ప్రభు పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి నీ యొక్క మరణం డిసైడ్ అవుతుంది. యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆయన కూడా దేవునిలో ఒకడండి. ఆయన దశావతారాలు ఒకడు, లేకపోతే ఆయన ఒక మన దేశపోడు కాదు, మన మతపోడు కాదు, మన కులపోడు. నువ్వు ఏమనుకుంటున్నావు యేసు ప్రభు గురించి? ఒక్కొక్కరు ఒకటి అనుకోవడానికి అవకాశం ఉంది. నువ్వేమనుకుంటున్నావో దాని మీదనే ఒక గమ్యం ఆధారపడి ఉందనే విషయాన్ని నేను చెప్పమన్నాడు దేవుడి రోజు ఇక్కడ. మీరు యేసు ప్రభు గురించి ఏ ఆలోచన కలిగి ఉన్నారు? యేసు ప్రభు అంటే ఎవరని మీకు అర్థమైంది? ఏంటండి మనకు సంబంధించిన దేవుడు కాదని అనుకుంటున్నారా? నష్టపోతారు మిత్రమా. రేపు లోకయాత్ర వచ్చిన తర్వాత అప్పుడు ఏముంటుంది? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని. ఎంత చక్కగా వాడు ఇంతకు దైవజనుడు. ఏంటండి బాగా చచ్చిపోయినప్పుడు అందరూ మాట్లాడతారు, ఏమంటారు? ఏం తీసుకుపోతాం రాబాయ్ వెనకాల, ఇగో గిద్దరు గారు ఏం తీసుకుపోయాడు, మనం ఏమి తీసుకుపోతాం, ఇదంతా వేస్ట్, లోకం అంతా వేస్ట్, అది పెడదాం ఇది పెడదాం అంటారు తప్పితే ఎవరిని కన్నులు వెలిగించబడవు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా సాతాను అందరి కళ్ళు మూసిండంట వాడి దేవుని నమ్మకుండా. ఏంటండి మన మనసు చెప్తుంది, అమ్మ అందరు నేను ఒకవేళ ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మీకు నమ్మకం అనిపిస్తుంది. పోయి నతనేలు దగ్గరికి పోయి మేము నమ్ముకోవాలంటే ఏం చేయాలి నతనేలు గారు, మరి మాకు బాప్సం ఇస్తావా అని అడగదాం అనిపిస్తుంది కూర్చున్నంత సేపు. అవతలు పోయిన తర్వాత మళ్ళీ మనకెందుకు పోయి మళ్ళీ మొదటి మతంలో పోతే మళ్ళీ బొట్టు తీసేయాలి, బట్టలు తీసేయాలి, గాజులు పెట్టుకోదు, పువ్వులు పెట్టుకోదు. ఎవడు చెప్పిండు అవన్నీ? మేము ఎప్పుడు చెప్పలే. దేవుని నమ్ముకున్న తర్వాత పెట్టుకుంటే బొట్టు పెట్టుకో, మాకు దానివల్ల ఏ అభ్యంతరం లేదు. నువ్వు పెయిన్ నగలేసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఏ రకమైన కలర్ చీరలు అనుకో, మాకు సంబంధం లేదు. నీ హృదయంలో మార్పు జరగడమే మాకు అసలైనటువంటి సంబంధం. హల్లెలూయా. మనసుకు తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలే బంధాలురా. మనిషికి తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలే బంధాలురా. వల్ల కాటి వరకేరా భవబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. కళ్ళనైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. దేవుని బిడ్డలారా, చచ్చిపోయిందాక ఏదో ఒక ఆశ ఉంటుంది. ఒకరోజు ఒక ఆమె భర్తకు భక్తి సాధన నేర్పిద్దామని జీవితకాలం అంతా వీడు వ్యాపారం చేస్తూ డబ్బు డబ్బు డబ్బు, పొద్దుగా లేస్తే డబ్బు, రాత్రి అయితే డబ్బు, రూపాయి జమ పెట్టుకుంటే కోట్లు సంపాదించిండు.
భార్యకు అర్థమైందని వీడు రేపో మాపో చచ్చిపోయిన దగ్గర పడుతుంటే ఇంకా వీడు డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు, నీకు భక్తి సహా నేర్పించాలని భర్తను వారణాసి తీసుకొని పోయిందంట. వారణాసిలో ఈ అక్కడ పోయి సమాధి కార్యక్రమం చేసుకుంటే డైరెక్ట్గా మనకు మోక్షం వస్తుందని మన పెద్దలు నమ్ముతారు. ఆడికి పోతే నేను ఒక్కసారి ఒరిస్సా పోయినా, కటకు పూరి ప్రాంతానికి పోయినప్పుడు ఈ మక్కెళ్ళని కాల్చినట్లు శవాలను కాలుస్తూ ఉంటాడు. శవాలు కాల్చేవాళ్ళు ఇక్కడ పెట్టినట్టు పేద కుప్ప పెట్టి మీకు కాల్చారు శవాలను అక్కడ. ఎందుకంటే కొన్ని వందల డెడ్ బాడీస్ వస్తాయి అక్కడికి, ఆ స్థలాలకు. ఓ 4-5 కట్టెలు పెట్టి ముట్టిస్తారు, దాని మీద శవాన్ని పెట్టి కాలుస్తూ ఉంటారు, మలిపేసి కాలిపోతారు బూడిదైందాక. కట్టెలు చాలా కరువు అక్కడ. ఈ భార్య తన భర్తకు భక్తి సహా నేర్పించడానికి మరి వారణాసి తీసుకుపోయింది. ఏమయ్యా నువ్వు జీవితకాలం అంతా ఎంత సంపాదించినా ఒకసారి ఎట్లా ఈ లోకాన్ని విడిచిపెడతాం కదా, అది చూసుకొని కొంచెం వైరాగ్యం కలిగించుకో ఈ భూమి మీద అని నా భర్త నేర్చుకుంటాడు అనుకున్నది ఆమె. అది తొలగిపోయి అక్కడ ఉన్న శవాలన్నీ 100 శవాలు, మీరు వారణాసి పోతే ఎప్పుడైనా చూడండి 100 శవాలు కాడుస్తూనే ఉంటారు, ఎక్కడెక్కడ మంటతానే ఉంటుంది. కొందరికి ఆశ, వాడు భారతదేశంలో ఎక్కడ చచ్చిపోయినా నాకు వారణాసిలో కాల్చాలని వాడి కోరిక ఉంటుంది, చివరి కోరిక. అసలు వాళ్ళని అందరిని అడిగి తీసుకుపోతారు కాల్చాలి, దేశం మొత్తం నుంచి వారణాసిని తీసుకుపోతారు. ఇక ఈ భర్త అవన్నీ చూస్తున్నాడంట. అవన్నీ చూస్తూ భార్య అనుకున్నది నా భర్త మారతాడు, ఇక వీనికి డబ్బు మీద ఆశ తొలగిపోతుంది, కొంత నా వైరాగ్యం పుట్టిస్తాను నేను అనుకున్నది, భక్తి సాధన చేస్తాడేమో, భజనాలు చేసుకుంటూ కూర్చుంటాడేమో అనుకున్నది. ఆ ముసలాయన ఆ వాతావరణాన్ని చూసి ఏమన్నాడు తెలుసా, అరే నా జీవితకాలం అంతా నన్ను కిరాణా షాప్ పెట్టుకున్నాను, అసలు కట్టెల వ్యాపారం చేయాల్సింది అన్నాడు. ఏంటండి ఆయనకి మారు మనసు వచ్చినట్ట. ఆడ కట్టెలకు డిమాండ్ బంగారం కంటే ఎక్కువ. ఇక్కడ మన దగ్గర 500-600 క్వింటల్ దొరికితే అక్కడ 1000 పెట్టాలి. నిత్యం కాల్చుకుంటూ తిడికేది వస్తాయి కట్టెలు. ఇక ఆ టైంలో మనకి ఏం భక్తి సాధన నేర్పిస్తాను చెప్పండి, మార్పు వస్తుందా? అసలే రాదు. దేవుని బిడ్డలారా ఈరోజు నేను గమనించాలి, దీపం ఉన్నప్పుడు ఏదో చూసుకున్నది తర్వాత అంటే ఎవరి గ్యారెంటీ ఉందంటే, ఇప్పుడు గిద్దోని గారు నిన్న మాట్లాడిన మనిషి రోజు లేడు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, రేపు మాట్లాడుతున్నాను గ్యారెంటీ నాకు లేదు. సో సమయం ఉండగానే ఆ సీరియస్నెస్ మాకు రావాలి. ఎవరు చచ్చిపోయిన తర్వాత నాకు ఏ కులం కాపాడది, ఏ మతం కాపాడది, ఏ కుటుంబస్తులు నాకు కాపాడరండి, నా మరణము నా ఆత్మకు నేనే రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి. నువ్వు రేపు నరకంలో ఉన్న తర్వాత ఏ చుట్టాలను కాపాడతారా, ఏ బంధువులను కాపాడతారా, ఏ కులపులు కాపాడతారా? ఎవరు కాపాడలేరు. తెగించాలి, యేసుప్రభుని నమ్ముకోనికి ధైర్యం చేయాలి. మరణము తర్వాత నీకు ఆ ఘోర నరకాన్ని తప్పించే ఏకైక వ్యక్తి యేసుప్రభు కూడా మాత్రమే. నీకు అవతల ఇంకా వేరే ఏ ఆధారం లేదు. నువ్వెన్ని కోట్ల దేవుళ్ళని నమ్ముకోవచ్చు. ఇది బైబుల్ చెప్తున్న సందేశం, ఇది నా సందేశం కాదు. తర్వాత చూద్దామంటే తర్వాత చూద్దాం అనుకుంటే ఓకే చూద్దాం. రేపు ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత కళ్ళు వెలిగించబడితే ఆ రోజు ఎవరో పిల్లాడు వచ్చి మా ఊళ్ళో చెప్పిండ్రా పోయి, వినకపోతే మేము ఈరోజు ఈ నరకంలో యాతన పడుతున్నామని యుగయుగాలు ఎత్తినోరు కొట్టుకుంటారు, కానీ మీకు విడుదల దొరకదు. ఆ ఘోరమైనటువంటి స్థలానికి ఎవరిని వెళ్ళనీయకూడదని, మాకు భోజనం లేకపోయినా పర్వాలేదు వాక్యం చెప్తామన్నాడు రాగానే నతనేలు గారు. జల్దీ ముగించంటే మాకు కడుపుకు భోజనం లేకపోయినా పర్వాలేదు, ఫస్ట్ దేవుని వాక్యం ప్రకటించాలి. ఎందుకు ఇంత బాధతో వేదనతో మేము సువార్త పట్ల ఆశ కలిగి ఉన్నామంటే, అవతల ఘోరమైనటువంటి స్థలం ఉన్నది, అది ఇప్పుడు నీ కంటికి కనిపించదు. మన కంటికి ఇప్పుడు గజవాలు కనిపిస్తలేదండి, గజవాలు లేదా ఏంటండి? ఇప్పుడు నరకం మన కంటికి కనిపిస్తలేదు, ఒక క్షణం కళ్ళు మూసిన తర్వాత నీకు కనబడుతుంది నరకం. మరణము తర్వాత నరులు ఏమవుతారు? యేసుప్రభునది విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్తములో జన్మకర్మ పాపాలు గడుక్కున్న ప్రతి ఒక్కడేమో పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆయన రక్తం మాకు అవసరం లేదు, ఆ దేవుడు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా దొరకాలి. 2 స్థలాలు, ఇంకా వేరే స్థలం లేదు దేవుని బిడ్డలారా. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి అన్నాడు, నేను మీ కొరకు నా రక్తం చిందిస్తున్నాను, ఇది పరిశుద్ధమైన రక్తం అన్నాడు. ఏంటండి? సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యమని మనల్ని ప్రార్థన చేసినారు కదా, ఆ యొక్క రక్త ప్రోక్షణం అవశ్యమైనటువంటి యేసుక్రీస్తు వచ్చింది ఆ రక్తం చిందించినాడు అన్నాడు. కనుక ప్రభు యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేయకండి, ప్రభు యేసుక్రీస్తుకు సువార్తను నిర్లక్ష్యం చేయకండి. దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, ఎవరికి బలవంతము లేదు. కాకపోతే ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మాత్రం ఇంకో లోకం ఉన్నదనే వాస్తవాన్ని నువ్వు గ్రహించగలిగితే చాలు. ఆ లోకంలో నువ్వు ఏ రీతిగా నివసించాలనో ఈరోజు నువ్వు యేసు ప్రభు పట్ల కలిగి ఉన్నటువంటి అభిప్రాయమే నీ జీవిత గమ్యాన్ని మారుస్తుంది, నీ యొక్క నిత్యత్వాన్ని మారుస్తుందనే వాస్తవాన్ని తెలియజేస్తూ మరొకసారి గిద్యోను గారి యొక్క నీతిమంతుని మరణం, ఆయనది ఎటువంటి మరణం అండి? యేసుప్రభు నమ్మకం చచ్చిపోయాడు ఆయనది అనీతిమంతుని మరణం కాదు. ఆయన ఎట్లనే చచ్చిపోవచ్చు, హాస్పిటల్లో పోయి కింద మీద పడడం. కొంతమంది దైవజనులు అయితే స్వార్థ ప్రకటించినందుకు ఇట్లా తంబాలా కట్టేసేసి డాంబర్ మీద పోసి కాల్చేసారు. కొందరికి ఏమో తీసుకుపోయి సింహాలకు ఆహారం చేసేసారు. వాళ్ళది అసలు డెడ్ బాడీ దొరకలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెడ్ బాడీ దొరకలే.
హెలికాప్టర్ పడ్డది ఎక్కడనో ఏమో మొత్తం తునకలు అయిపోయినాయి, బూడిద అయిపోయినాయి మొత్తం అంతా. ఎవరిదో వేరేదో ఏదో కాలో చేయో దొరికితే తీసుకొచ్చి వాళ్ళు తిరిగిరు, అంతిమయాత్ర చేసారు, కానీ ఎవరు దొరకలేదు. టైటానిక్ షిప్ అనేది ఒకటి ఉంటుంది, అది అది అందులో 3,000 మంది చచ్చిపోయారు. సముద్రం మధ్యలోకి పోయిన తర్వాత ట్రబుల్ ఇచ్చింది, ఒక కొండ గుద్దుకొని ఆ 3,000 మంది డెడ్ బాడీస్ దొరకలేదు, చేపలు తినేసినాయి. జల సమాధి అంటారు వాటి. ఈ లోకంలో ఏదో ఒక రీతిగా మనిషి మాయమైపోతాడు. ఎటువంటి సమాధి చేయబడ్డదని ముఖ్యం కాదు, ఎటువంటి బ్రతికిన అనేది ముఖ్యం. యేసు ప్రభువును ఎంతగా తన జీవితంలో సీరియస్గా తీసుకున్నాడనేది ముఖ్యం. కాబట్టి ఇంకా కొంతకాలం బ్రతుకుతుండే మన ఆశలు మనకు ఉన్నప్పటికీ ఆయన టైం వచ్చింది, ఆయన వేడు మన టైం కూడా వస్తుంది. మన టైం కొరకు మనం ఏ రీతిగా సిద్ధపడుతున్నామని మనం ప్రశ్నించుకోవాలి. గిద్యోను గారు ఇతిహాసాలలో, వేదాలలో, పురాణాలలో ఏ దేవుని గురించి అయితే వేద ఋషులు మాట్లాడినారో ఆ జీవం గల దేవుడు అయినటువంటి యేసుక్రీస్తును, ఆ యొక్క యజ్ఞ పశువును, ఆ యొక్క విరాట్ పురుషుని ఆయన తెలుసుకున్నాడు. ఆయన ధన్యుడు, నీతిమంతుడు, ఆయన భాగ్యవంతుడు. ఆయన ఇప్పుడు యేసుప్రభు వక్షస్థలం, ఆయనకు మనం కనబడతాం, మనకు ఆయన కనబడాడు. ఆయన అక్కడ నుంచి చూస్తారు మనల్ని. ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు అర్థమైపోతుంది, మరణ వాసన వస్తుంది కదా మనుషుల నుంచి. ఆ వెండి తాడు తెగిపోతుంది అంటాడు ప్రసంగాంతంలో. చచ్చిపోతున్నటువంటి మనుషులు ఇట్లా పైకి పోతున్నాడు, మనం అంతా వారికి కనిపిస్తాం. టాటా చెప్తూ ఉంటారు వాళ్ళు, మనమే ఏడుస్తూ ఉంటాం. ఆ సంతోషకరమైన లోకానికి క్షణాల్లో వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరికొద్ది రోజుల్లో మనం ఆయనను కలుసుకోబోతున్నాం. ఆ నిరీక్షణ కలిగి మనం కూడా ఆయన ఉన్న స్థలానికి వెళ్ళడానికి, ఆయన ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో, ఏ దేవుని అయితే విశ్వాసం ఉంచున్నాడో ఆ జీవంలో దేవుని వారి కుటుంబస్తులు నమ్ముకోవాలి, వారి యొక్క బంధువులు నమ్ముకోవాలి. వారి అందరి గురించి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని బలహీనతలు ఉండొచ్చు, మనుషుల తర్వాత ఏవో బలహీనతలు ఉంటాయి, కానీ ఆయన ఖచ్చితంగా ఉంటాడు. మనమందరం ఆయనను కలుసుకుంటామనే వాస్తవాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింప చేయనుగాక. ప్రార్థనలో ముందుకు సాగుదాం. దైవజనులు మనం నడిపిస్తారు. చక్కటి వాక్యాన్ని అందించిన దైవసేవులకు వందనాలు తెలియపరుస్తూ ఒక చిన్న